నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారు స్వయంగా రఫా రఫా అనే అంశం మీద తొలిసారి స్పీకర్ గారు స్పందించడం జరిగింది. అయితే చాలా ఆటల్లో మేము యూట్యూబ్ ఛానల్లో ఆటల్లో మేము చూస్తున్నాము. మళ్ళీ మేము వస్తే రఫా రఫా అనే ఏదైతే ఉందో అది కరెక్ట్. ఎన్టీ రామారావు గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాము. అంత మాత్రాన పూర్తిగా అది ఓటమి పాలైనట్టు కాదు. రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. గెలుపు అనేది ప్రజాస్వామ్యంలో అన్నిసార్లు సాధ్యం కాదు అనే విషయం కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. నేను మీ ఆడారాజు. నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారు స్వయంగా రఫా రఫా అనే అంశం మీద తొలిసారి స్పీకర్ గారు స్పందించడం జరిగింది. అయితే చాలా ఆటల్లో మేము యూట్యూబ్ ఛానల్లో ఆటల్లో మేము చూస్తున్నాము. మళ్ళీ మేము వస్తే రఫా రఫా అనే ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాము. మేము సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాము. ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసాము. ఎన్టీ రామారావు గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాస్వామ్యంలో ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాము. అంత మాత్రాన పూర్తిగా అది ఓటమి పాలైనట్టు కాదు. రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. గెలుపు అనేది ప్రజాస్వామ్యంలో అన్నిసార్లు సాధ్యం కాదు అనే విషయం కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా మీరు గెలిచారు కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, వచ్చి మీ సమస్యల్ని మీ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రశ్నించండి, పోరాటం చేయండి, అడగండి. మీ నియోజకవర్గానికి ఏం కావాలో తీసుకెళ్ళండి. అంతేగాని ఓడిపోతే మేము రఫా అని చెప్పడం కాదు, రఫా అని అనడం కాదు. మీరు అసెంబ్లీకి దయచేసి రండి, వచ్చి మీ యొక్క నియోజకవర్గం సంబంధించిన సమస్యను చెప్పండి అని కూడా స్వయంగా వైసీపీ పార్టీకి మన స్పీకర్ గారు స్వయంగా నేను చెప్పడం జరిగింది. అంటే రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, ఓడిపోయినా గెలిచినా హుందాతనంతో ఉండాలి. రఫా అనేది కరెక్ట్ కాదు. నేను చాలా విచారణ వ్యక్తం చేస్తాను, చాలా ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇది సరైన విధానం కాదు అని కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అసెంబ్లీకి రండి, వచ్చి మీ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి చెప్పండి, పరిష్కారం చూపించుకోండి. మీకు ప్రజలు ఏ రకమైన అవకాశం కల్పించారో ఆ రకమైన అవకాశంతో, ఆ రకమైన హోదాతో మీరు పోరాటం చేయొచ్చు. మీ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా నిన్న స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.